అందరికీ జై భవానీ అండి. ఈరోజు సండే ఫండే కదా. యాక్చువల్గా సండే ఫండే అంటే రెగ్యులర్గా ప్రతి సండే నాగార్జున గారు ఏం చేస్తారంటే కొన్ని ఫన్నీ టాస్క్లు పెడతారు. సో ఫైనల్గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, స్టేజ్ మీద పిలుస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, పంపించేస్తారు కదా. యాక్చువల్గా ప్రతి సండే ఫండే అని చెప్పేసి ఇదే జరిగేది. కానీ ఈరోజు సండే ఫండే కదా, ఫన్ జరిగింది. కానీ ఈరోజు ఎలిమినేషన్ డే కాబట్టి సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఫాస్ట్గా ముగించారనమాట. ఇంతకు ముందు ఎపిసోడ్ ఏదైనా ఉన్నదంటే మన గూడ్స్ బండిలో పరిగెట్టేది, అటువంటి ఎపిసోడ్ని ఈరోజు ఎక్స్ప్రెస్ వేలో పరిగెట్టించారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడంతో అంటే హౌస్లో ఈ 9కి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరు హౌస్లోకి వెళ్తూ ఉంటే హౌస్ మేట్స్ మొక్కలు ఒక్కొక్కరు మాడిపోతూ ఉంటాయి. అంటే మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో కానీ ఒక్కరు ఫేస్లో కూడా నవ్వు కనిపించదు అనమాట పెద్దగా. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఎవరో కొత్త వారిని పిలుస్తారు. సో పిలిచారు కాబట్టి ఆల్రెడీ మేము 5 వీక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ నిలదొక్కునే లోపే మనం బయటకు పంపించవచ్చు అన్న మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. కానీ ఏ సీజన్లో లేనిది ఈ సీజన్లో ఎక్కువగా, చాలా ఎక్కువగా 8 మంది కూడా వేరే సీజన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఇంతకుముందు వరకు మనం రివ్యూస్లో ఎన్ని రివ్యూస్ చెప్పుకున్నా కూడా మణికంఠ లేదంటే సోనియా గారి గురించో లేదా యష్మి గారి గురించో మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 14 మందిలో వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ పెద్దగా ఫుటేజ్ ఇచ్చినట్టు కనిపించలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు సీత గారు లేదంటే ఎవరో ఒకరు జస్ట్ అలాగ అంతే తప్ప ఈ ఎవరు ఫుటేజ్ లేదు. ఎందుకంటే మనం ఎంతసేపు మాట్లాడుకున్న మణికంఠ లేదంటే మన సోనియా గారు లేదా యష్మి గారి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం లేదంటే గొడవల వల్ల ఎవరు బలయ్యారో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. దీనివల్ల సీజన్కి ఎక్కడైతే మైనస్ అవుతుందనే ఉద్దేశంతో కొంచెం దీంట్లో కామెడీ మిస్ అయ్యింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని చెప్పేసి ఆ యాంగిల్లో ఆలోచించుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఆల్రెడీ ముందుగా సీజన్లో అంటే వేరే సీజన్ అంటే సీజన్ 1 అవ్వచ్చు, సీజన్ 3 లేకపోతే 4 లేదంటే ఈ 7 అంటే ఆల్రెడీ సీజన్లో ఉన్న వాళ్ళనే మళ్ళీ తీసుకున్నారనమాట. సో దాంతో ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరు మొక్కలు మారిపోయినాయి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే ఏదోలా బయటకు పంపించవచ్చు, కానీ వీళ్ళకి ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, బయట ఎంతో కొంత ఫేమ్ ఉంది. చాలా వరకు వీళ్ళు ఇందులో ఎంతో కొంత అందులోనే ఫన్ జనరేట్ చేసే వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఒక్కొక్కళ్ళ మొక్కలో ఒక ఆందోళన అన్నది స్టార్ట్ అయింది. ఎందుకంటే అంత వచ్చిన వాళ్ళు అంత ఈజీగా బయటికి వెళ్ళే వాళ్ళు అయితే కాదు, ఎంతో కొంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఒక్కొక్కళ్ళ మొక్కం మాడిపోయింది. దీని తర్వాత ఈరోజు ఎపిసోడ్లో అంటే నైనిక్ గారిని బయటకు పంపించేస్తారు. నైనిక్ గారు వెళ్ళిపోయిన తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఒక్కొక్కరిని లోపల పంపిస్తారు. అయితే ఇందులో 8 మెంబర్స్ కదా, 8 మెంబర్స్ అయితే 4 జెంట్స్ని 4 లేడీస్ని పంపిస్తారు. ఈ పంపించినప్పుడు వీళ్ళకి ఒక్కొక్కటి ఇద్దరిని కలిపి ఒక్కొక్క టాస్క్ పెడతారు. ఈ టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్లో విన్ అయినప్పుడు అంటే 4 టాస్కులు ఉంటాయి. 4 టాస్కుల్లో 3 అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు 3 టాస్కులు విన్ అవుతారు. ఒక టాస్క్ అయితే మాత్రం హౌస్ మేట్స్ విన్ అవుతారు. ఇక్కడ హౌస్ మేట్స్కి సంబంధించి ఓజీ అని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని వాళ్ళ గ్రూప్కి ఆ పేరు పెట్టారు. ఈ వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయిన వాళ్ళకేమో రాయల్స్ అని చెప్పేసి వాళ్ళకి పేరు పెట్టారు. సరే, ఈ గేమ్స్ లోపల ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడం కోసం మూవీ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్కి వచ్చారు. ఆ మూవీ ప్రమోషన్స్కి వచ్చిన వాళ్ళని ఆ లోపలికి వెళ్ళి ఆ గేమ్ ఏదైతే సంచాలకంగా వాళ్ళని పెట్టి గేమ్ కండక్ట్ చేసి ఆ మూవీని ప్రమోట్ చేశారనమాట. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే గేమ్ చేంజర్ సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. దానికి నాగార్జున గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. దాని తర్వాత హాయ్ హలో నమస్తే అని చెప్పేసి ఆయన స్టేజ్ మీదకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిన తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు 3 నుంచోండమ్మా అంటే 3 నుంచుంటారు. మన విష్ణు ప్రియ అండ్ నైనిక అండ్ మన మణికంఠ ఈ 3 నుంచున్న తర్వాత సరే ఫస్ట్ ఒకరిని సేవ్ చేద్దాం, తర్వాత గేమ్లోకి వెళ్దాం, అదే నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం అన్నట్టుగా ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ 3లో నుంచోమన్నారు కదా, పేపర్ గన్స్ ఉంటాయి. పేపర్ గన్తో కాల్చినప్పుడు గ్రీన్ ఎవరికి వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు, రెడ్ వస్తే కనుక నాట్ సేఫ్ అని చెప్తారు. ఇక్కడ ఏం చేస్తారు, విష్ణుప్రియని సేవ్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఇక్కడ అక్కడ ఏమంటుందంటే సార్ మీ చేతుల్లో నేను సేవ్ అయినందుకు చాలా అదృష్టం సార్. ఎందుకంటే వాళ్ళ చేతులతో రెగ్యులర్గా ఏంటంటే నాగార్జున గారు చెప్తారు కానీ ఎక్కువగా ఏదో ఒకటి ఓపెన్ చేయడం అంటే వాళ్ళ చేతులతో వాళ్ళే కదా ఓపెన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా సేవింగ్ అన్నది నాగార్జున గారు చేస్తారనమాట. సార్ మీ చేతులతో సేవ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆడియన్స్కి అండ్ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు సార్ అని చెప్పి ఆవిడ చెప్తారు. తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే మెగా చీఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కదా, అంటే మన నబీల్ని పిలుస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు అసలు మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారని చెప్పి నబీల్ని అడుగుతారనమాట. సార్ మేమైతే రెడీగా ఉన్నాం, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, ప్రతి దానికి ఒక ప్లాన్ ఉన్నది అన్నట్టుగా
నబీల్ చెప్తారు. ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, సరే ఓ టెస్ట్ చేద్దాం అయితే నబీలు, మీ వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారో తెలుస్తుంది అని చెప్పేసి, సరే అయితే మీ మీ టీం మెంబర్స్ అదే ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ విష్ణుప్రియతో మొదలెడతానని చెప్పేసి ఆయన అంటారు. అప్పుడు విష్ణుప్రియ ఏమంటారంటే, సార్ ఎందుకు సార్, ఇప్పుడే టెన్షన్ నుంచి బయటకు వచ్చాను, మా ఎవరు నా బ్రెయిన్కి ఆల్రెడీ నెత్తి కదా, ఎందుకు సార్ నాతో మొదలెట్టడం అని చెప్పేసి విష్ణుప్రియ అంటే, నాగార్జున గారు ఏమంటారంటే, నేను ఆల్రెడీ నిన్నే కదమ్మా అప్పుడు సేవ్ అయింది నువ్వే కాబట్టి నేను నీతోనే మొదలెడతానంటే, వద్దు సార్ మన డిబేట్ క్వీన్ సీత గారితో మొదలెట్టండి అని ఆవిడ అంటది. లేదు లేదు నువ్వే నిన్నే సేవ్ చేశాను కాబట్టి నీతోనే మొదలెడతానని చెప్పేసి, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీకు ఏది, మీ దగ్గర నీ ప్లాన్ ఏంటి, అసలు మీ ప్లాన్ ఏంటి అన్నట్టుగా విష్ణుప్రియని అడుగుతారు. ఎలాగ వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటారని అంటే, ఆవిడ ఏమంటదంటే, సార్ వైల్డ్ కార్డ్ అంటే అతిథి దేవోభవ కదా సార్, వాళ్ళ అతిథులు కాబట్టి రమ్మని చెప్పేసి ప్రేమగా చూస్తాం సార్, ప్రేమగా చూసి తర్వాత ప్రేమతో మెప్పించి వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపించేస్తామని చెప్పేసి ఆవిడ ఒక ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నాగార్జున గారు, సీత నువ్వైతే ఏం చేస్తావమ్మా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎలా ఎదుర్కొంటావని అడుగుతారు. అయితే మేము ఎలాగున్నామో అలాగే ఉంటాం సార్, మేము కొత్తగా ఏం మారం, నేను ఇంతకు ముందు ఎలాగున్నామో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటాం, ఎందుకంటే వీళ్ళు కూడా పెద్ద పరిచయం ఏమీ లేదు కదా, సో మేము ముందు ఎలాగున్నామో అలాగే ఉంటాం. తర్వాత ఒకటే, మేము ఇందులోనే డిఫరెంట్గా ఒక్కొక్కరు వేరే వేరే క్లాన్లో ఉన్నప్పుడే చాలా బాగా ఆడాం, అంటే డిఫరెంట్ క్లాన్లలో ఉన్నాం కదా, అయినా మేము చాలా బాగా ఆడాం, సరే ఇప్పుడు మేము అందరం కలిసి ఒకటే క్లాన్ కాబట్టి ఇంకా గట్టిగా ఆడతామని చెప్పేసి సీత గారు చెప్తారు. అయితే ఒకటే ఇక్కడ ఆవిడ ఏమంటుందండి, ఆయన ఏమంటారంటే నాగార్జున గారు, సీత మీ గురించి వాళ్ళకు తెలియదు కానీ అంటే ఇక్కడ ఏమంటాడంటే నాగార్జున గారు, ఆ వచ్చే వాళ్ళు ఎవరో మీకు తెలియదు, వాళ్ళ ప్లాన్స్ ఏంటో కూడా మీకు ఐడియా లేదు కదా, కానీ మీ గురించి వాళ్ళు టీవీలో చూసి వస్తున్నారు కాబట్టి మీ గురించి అంతా వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి నాగార్జున గారు అంటారనమాట. అంటే మీ గేమ్ ప్లాన్ అన్నది వాళ్ళకి తెలుసు అసలు, కానీ వాళ్ళ గురించి మీకు ఏం ఐడియా లేదు కదా అన్నట్టుగా నాగార్జున గారు అంటారు. అదే సీత ఏమంటుందంటే, వచ్చి 8 మంది వాళ్ళకి తెలియదు కదా సార్, ఆవిడ ఏమంటున్నారంటే, వచ్చి 8 మంది ఒకరికొకరు తెలియదు కాబట్టి పెద్ద ప్రాబ్లమే లేదు సార్, మా గురించి ఆల్రెడీ ఈ హౌస్లో 5 వీక్స్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు ఒకరి గురించి ఒకరికి తెలుసు, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కదా, అంటే వీళ్ళకి తెలియదు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ బిగ్ బాస్లో ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారన్న సంగతి వీళ్ళకి తెలియదు, కొత్త వాళ్ళు వస్తారేమో అని అనుకుంటారు, కాబట్టి దానికి తగ్గట్టు ఆన్సర్లు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు వస్తారని తెలుసుంటే ఈ ఆన్సర్లు ఇవ్వకపోదు. ఇవేమంటుందంటే, మేము ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి 5 వీక్స్ అయింది, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం కాబట్టి మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొన్ని వారాలు పడుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఎవరెవరికి తెలియదు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా బెటర్ అన్నట్టుగా సేజ్ చెప్తుంది అనమాట. అయితే నెక్స్ట్ నిఖిల్, నువ్వు చెప్పమ్మా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నువ్వు ఎలా ఎదుర్కొంటావంటే, సార్ మేము వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి 1 మంత్లో మేము అన్నీ తెలుసుకున్నాం సార్, ఏ టైంలో ఎవరు అంటే ఏ టైంలో ఎవరిని వెపన్గా వాడాలన్నది కూడా తెలుసు, అంటే ఎవరు ఏ గేమ్ బాగా ఆడగలరు, ఎవరు ఏ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నారన్నది మేము తెలుసుకున్నాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. సేమ్ ఆన్సర్ తిన కూడా ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక బాండింగ్ ఏర్పడాలన్నా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని కొంచెం టైం పడుతుంది, వాళ్ళకన్నా 1 మంత్ సీనియర్గా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టుగా చెప్తారు. అయితే విష్ణుప్రియ ఏమంటారంటే, ఇక్కడ ఆకీస్ పాకీస్ కరివేపాకు అని చెప్తుంది అనమాట. ఏటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు అంటే, యాక్చువల్గా నాకేమనిపించిందంటే, అంటే మనోడు చెప్పింది అంటే ఎవరో మన నిఖిల్ చెప్పింది అలా చెప్పాడు అన్నట్టుగా నాగార్జున గారు అడిగితే, తను చెప్పింది 1 మంత్ అయింది ఇలాగైందని చెప్పాడు కదా, అలా చెప్పాడు, ఆకీస్ పాకు కరివేపాకు అన్నట్టుగా చెప్పాడు అన్నట్టుగా తను ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతుంది అనమాట నిఖిల్ చెప్పిన దాన్ని. తర్వాత నాగమణికంట వైల్డ్ కార్డ్ని ఎలా ఎదుర్కొంటామని నాగమణికంటని అడిగితే, నేనైతే సైలెంట్గానే ఉంటాను సార్ అని చెప్తాడనమాట. సరే అయితే అంటే నేను సైలెంట్గా ఉంటాను సార్, పెద్దగా నేను వాళ్ళతో పెద్ద ఇదిగా ఏమి ఉండను, అంటే ఆల్రెడీ డల్ అయిపోయాడు కదా నిన్న ఎపిసోడ్లోని, కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను అన్నట్టుగా ఆయన అంటాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈయన చెప్పిన సమాధానం అంటే నాగమణికంట చెప్పిన వెంటనే పక్క నుంచి ప్రేరణ గారు సమాధానం చెప్తారు, సార్ వాళ్ళని కన్ఫ్యూజన్తో చంపేస్తాడు సార్, అంటే మణికంఠ వాళ్ళని కన్ఫ్యూజన్తో చంపేస్తాడు సార్, ఈ కన్ఫ్యూజ్ క్యారెక్టర్ ఒకటి సరిపోదు సార్ 8 మందిని ఎదుర్కోవడానికి, వాళ్ళకి ఏంటంటే ఇదే మా వెపన్ సార్, అంటే మణికంఠ మా వెపన్, ఈ కన్ఫ్యూజన్ స్టార్ని పంపిస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తాడు సార్ అన్నట్టుగా ప్రేరణ చెప్తారనమాట. నెక్స్ట్ పృథ్వీ,
ఏమంటాడంటే, "సార్ వాళ్ళు మమ్మల్ని బయట నుంచి చూస్తున్నారు సార్. కానీ బయట నుంచి చూసే విధానం వేరు. లోపలికొచ్చిన తర్వాత అసలు సినిమా తెలుస్తది కాబట్టి, బయటికి, లోపలికి చాలా డిఫరెంట్ ఉంటది సార్. కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. రమ్మనండి సార్" అన్నట్టుగా పృథ్వీ అంటాడు. అంటే ఈయనకి తెలీదు కదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు వస్తారన్న సంగతి తెలీదుక తను మాట్లాడాడు. యాక్చువల్‌గా అంటే ఈళ్ళ హౌస్‌లో ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. వచ్చే వాళ్ళకి అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. లోపలికొస్తే ఇదంతా డిఫరెంట్‌గా ఉన్నదన్నది అప్పుడు అర్థమవుతది. చూసే వాళ్ళకి ఏముంది పెద్ద ఏముంది అన్నట్టు అనిపించొచ్చు. కానీ లోపలికొచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తది అన్నట్టుగా పృథ్వీ చెప్తాడు. తర్వాత పృథ్వీని అడుగుతాడనమాట. వచ్చే వాళ్ళలో చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటే గనక నీ మైండ్ సెట్ ఏమన్నా మారుతది అన్నట్టుగా అంటే, నేనైతే చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్‌ని చూసాను సార్ అన్నట్టుగా మన పృథ్వీ చెప్తారు. సరదాగాలే సరదా ఫన్నీ వేలో జరుగుతది. ఓహో! అలాగా! సరే అయితే అన్నట్టుగా నాగార్జున గారు అంటారు. తర్వాత ప్రేరణ అంటదనమాట. అంటే ఇక్కడ స్పేస్ గురించి అంటే ఇక్కడ ఏమంటారంటే నీకు స్పెల్లింగ్స్‌కి మధ్య స్పేసు ఎక్కడివ్వాలి, అలాగే లేడీస్‌కి స్పేస్ ఎక్కడివ్వాలన్న విషయం తెలియాలి ముందన్నట్టుగా నిన్న సాటర్‌డే ఎపిసోడ్‌లో ఏశారు కదా! సార్ దాని గురించి తెలియలేదు సార్. స్పేస్ అంటే తను ఆ స్పేస్ అనుకుంటున్నాడు తప్ప లేడీస్ దగ్గర స్పేస్ అన్నది అర్థం అవ్వట్లేదు సార్. తనకి సరిగ్గా అర్థం అవ్వలేదన్నట్టుగా ప్రేరణ చెప్తారు. అయితే ఆయన ఏమంటాడంటే ఇవాళ స్పేస్ మారినట్టున్నదంటారు. అంటే యాక్చువల్‌గా ప్రేరణ పక్కన మన పృథ్వీ కూర్చుంటారు. అంటే విష్ణుప్రియ కూర్చోదనమాట. అంటే ఈరోజు స్పేస్ మారిందన్నట్టుగా అంటే తినకు అర్థం అవ్వట్లేదు సార్. స్పేస్ అంటే ఆ స్పెల్లింగ్‌లో స్పేస్ కింద అర్థమవుతుంది తప్ప ఈ లేడీస్‌కి సంబంధించి స్పేస్ అని తన బుర్రకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ప్రేరణ అంటారు. తర్వాత యష్మి చెప్తదనమాట. సార్ మీరు స్పేస్ గురించి చెప్పింది క్లారిటీ లేదట సార్ మన పృథ్వీకి. అంటే తనకు అర్థం అవ్వలేదన్నట్టుగా ప్రేరణ అండ్ యష్మి చెప్తారు. తర్వాత ఆ ప్రేరణ గారు ఏమంటారంటే, "సార్ మీరెక్కడ స్పేస్ అనలేదు. ఎవరితో స్పేస్ అని అన్నారు సార్ మీరు. అంటే స్పెల్లింగ్‌కి మధ్య స్పేస్ గురించి మీరు మాట్లాడలేదు. ఎవరికి స్పేస్ ఇస్తామన్న దాని గురించే మాట్లాడారు గానీ, ఆ విషయం తనకు అర్థం అవ్వట్లేదు" అన్నట్టుగా ప్రేరణ అండ్ యష్మి కూడా చెప్తారు. అంటే నిన్న ఎపిసోడ్‌లోకి సంబంధించి జరిగిపోయిన తర్వాత ఈళ్ళు మాట్లాడుకొని ఉంటారు. దాని గురించి ఇక్కడ చెప్పారనమాట. తర్వాత సీత, ఇలాంటి విషయాలు ప్రేరణ బాగా వింటుంది సార్ అన్నట్టుగా మన సీత గారు చెప్తారు. అంటే తినకు బాగా అర్థమవుతది సార్. కొంచెం క్లారిటీగా ఉంటది కాబట్టి ఏ విషయమైనా తనకి బాగా అర్థమవుతది అన్నట్టుగా సీత గారు చెప్తారు. తర్వాత నాగార్జున గారు ప్రేరణని అడుగుతారన్నమాట. "అమ్మ నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఎదుర్కోవడానికి నీ స్ట్రాటజీ ఏటమ్మా" అంటే, "సార్ ఫైట్ చేస్తా సార్. సింపుల్‌గా వాళ్ళొచ్చినట్టు" ఆవిడేమంటదంటే, "నేను వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తా. కానీ సింపుల్‌గా చెప్పాలంటే మేము వచ్చినప్పుడు మేము కొత్తే. ఇప్పుడు వచ్చి వాళ్ళు కూడా కొత్తే కాబట్టి వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గదా! వాళ్ళు టీవీలో చూసి వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళని తొందరగా ఓడించి పంపించేస్తాం" అన్నట్టుగా ఆల్రెడీ మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకున్నాం. ఈ హౌస్‌లో ఎంతమంది ఉన్నామో ఆల్రెడీ మేమొచ్చి 5 వీక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళొచ్చి ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకునే టైంలో వాళ్ళని ఓడించి బయటికి పంపించేస్తాం అన్నట్టుగా మన ప్రేరణ గారు చెప్తారు. నెక్స్ట్ యష్మిని అడుగుతారు. "అమ్మ నువ్వు చెప్పమ్మా నీ స్ట్రాటజీ ఏంటంటే" సార్ 9 మెంబర్స్‌కి ఒక్కొక్క స్ట్రెంత్ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మేమున్న హౌస్‌లో 9 మంది ఉన్నారు కదా! అప్పటికి 9కి ఎలిమినేట్ అవ్వదు. కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని మా స్ట్రెంత్‌ని పట్టుకొని ఎలా ఓడించాలన్నది చూసుకొని ఓడించేస్తాం సార్. మా దగ్గర ఒక స్ట్రెంత్ అయితే బాగా ఉన్నట్టుగా ఆవిడ చెప్తది. తర్వాత నైనికని అడుగుతారనమాట. నైనిక ఏమంటదంటే వాళ్ళు క్లారిటీతో వస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వచ్చేవాళ్ళు బయట నుంచి మేము చాలా క్లారిటీతో వస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఎక్కడ వీక్‌గా ఉన్నారని తెలుసుకొని వస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత కన్‌ఫ్యూజన్ ఉంటది సార్. కన్‌ఫ్యూజన్ వస్తుంది. అయితే ఇక్కడికొచ్చినప్పుడు అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ అంటే బయట నుంచి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇక్కడికొచ్చినప్పుడు కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతారు. ప్రెజెంట్ బయట నుంచి చూసినప్పుడు చాలా బాగా క్లారిటీగా ఉన్నదని వస్తారు గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత కన్‌ఫ్యూజన్ వస్తది కాబట్టి, ఆ కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడే మేము వాళ్ళని ఓడించి వాళ్ళని బయటకి పంపించేస్తాం అన్నట్టుగా ఇక్కడ మన నైనిక్ గారు చెప్తారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు ఏమంటారు, ఇంక నామినేషన్‌లో ఎవరు మిగిలున్నారు అనంటే నైనిక, మణికంఠ కదా! సరే అయితే ఇక్కడ మీరు ఇద్దరున్నారు కాబట్టి మీ 9 మందిలో ఒకరు వచ్చేస్తారమ్మా స్టేజ్ మీదకి. అప్పుడు 8 మెంబర్స్ మీరుంటారు. వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా 8 మెంబర్స్ కాబట్టి దాన్ని 2 గ్రూప్ కింద చేసేసి మీ మధ్య గేమ్స్ పెడతారన్నట్టుగా ఆయన చెప్తారు. అప్పుడు చెప్పి ఇక్కడ ఒక పేరు పెడతారనమాట. ఏంటి మన హౌస్ మేట్స్ ప్రెజెంట్ ఇక్కడ ఆల్రెడీ శక్తి క్లాన్ అండ్ మన మెగా చీఫ్ ఉన్నాడు కదా! వాళ్ళ టీమ్‌కి ఏం చేస్తారంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అని ఒక ఓజీ అనే పేరు పెడతారు.
మనం బయట నుంచి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యే వాళ్ళకి రాయల్స్ అని పేరు పెడతారనమాట. సరే ఇంకెలాగే ఎలిమినేషన్ టైం వచ్చిందని చెప్పేసి వీళ్ళిద్దరిని లివింగ్ ఏరియా నుంచి గార్డెన్ ఏరియాకి వచ్చామంటారు. ఒక స్టేజ్ లాగా ఉంటుంది రౌండ్గా, దాని మీద నుంచోమంటారు. అయితే ఇక్కడ 9కి ఎలిమినేట్ చేసేస్తారనమాట. మణికంఠని సేవ్ చేస్తారు. మణికంఠ ఏం చేస్తారంటే ఆడియన్స్ చాలా థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు అన్నట్టుగా ఆయన ఆడియన్స్కి కృతజ్ఞతలు చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి 9కి స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ సీత గారు బాగా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు అనమాట. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తారు. తర్వాత నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినప్పుడు వీళ్ళిద్దరు సేవ్ అయిన తర్వాత ఎవడు ఏడుస్తుంది. తర్వాత ఈరోజు అంటే ఎక్కువ అంటే అందరూ వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు ఈరోజు ఈ వీక్ ఒకరు, నెక్స్ట్ వీక్ ఒకరు వెళ్ళిపోవాల్సిందే కదా. ప్రతి ఒక్కరు అంటే ఏడొచ్చు కంటిన్యూషన్ ఎక్కువగా ఏడుస్తారనమాట. అలా ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. తర్వాత ఇక్కడ 9కి వచ్చిన తర్వాత 9కి ప్రోమో వేస్తారు. ప్రోమో చూసిన తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే సరే హౌస్లోకి వెళ్ళిపోదామమ్మా, ఇక్కడ బిగ్ బాస్ డైరీ ఒకటి ఉంది. ఆ డైరీ ఒకసారి ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేరు రాసి ఉంటుంది. ఏమనంటుంది మ్యానిపులేషన్ ఎవరు, నెక్స్ట్ వెన్నుపోటు ద్వారా ఇలాగ ఒక్కొక్క పేజీలో ఒకటి ఉంటుంది. అసలు దీన్ని ఎవరికి చెందుతుందో చెప్పమ్మని చెప్తారు బిగ్ బాస్ డైరీ అని చెప్పేసి. సరే 9కి ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ మ్యానిపులేటర్ అని చెప్పి ఉంటుంది. సరే ఇది ఎవరికి ఇస్తుంది, ఇక్కడ ఎవరి పేరు రాస్తావమ్మంటే సార్ నేను ప్రేరణ పేరు రాస్తాను సార్ అని ప్రేరణ పేరు రాస్తుంది. ఎందుకంటే అంటే ముందే తనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్ గేమ్ మీద. ఇక్కడ ఏమంటారంటే ఏదైనా ఒక గేమ్ టాస్క్ అనౌన్స్ చేసిన వెంటనే ఆ గేమ్ గురించి నాకు ముందే క్లారిటీ ఉంది, నాకు ఒక అవగాహన ఉందని చెప్పేసి అవతల పక్క గేమ్ ఆడే వాళ్ళైనా లేదంటే సలహా ఇచ్చేటప్పుడైనా నాకు పూర్తి క్లారిటీ ఉన్నది కాబట్టి ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది ముందే చెప్పేస్తుందట. అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయం చెప్పేస్తుంది, అలాగే ఆడాలన్నట్టుగా చెప్తుంది. సో అందుకే ఆ అమ్మాయి అంటే నాకు తన మ్యానిపులేటర్ నాకు అనిపించింది అని చెప్పి చెప్తుంది. యాక్చువల్గా అంటే 9 గారు ఆడింది చాలా తక్కువ, ఫస్ట్ వీక్లో ఆడుంటారు. కానీ ప్రేరణ గారికి చాలా క్లారిటీ ఉంది. ఆవిడ మ్యానిపులేటర్ అయితే కాదు. ఎందుకంటే ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ గేమ్కి ఇలా ఆడితే బాగుంటుంది, ఇలా ఆవిడ చెప్తుంది. ఆవిడ కొంచెం క్లారిటీ ఉంది. ఉన్న ఊళ్ళో అక్కడ ఉన్న ఊళ్ళో కొంచెం క్లారిటీ ఉన్న పర్సన్ లేడీస్లో ఎవరన్నా ఉండారంటే కనుక నాకు తెలిసి లేడీస్లోనే కాదు, ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరిలోకి అంటే ప్రెసెంట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాకుండా ఉన్న హౌస్ మేట్స్ అందరిలోకి కొంచెం క్లారిటీ ఎవరికన్నా ఉంది అంటే కనుక అది ప్రేరణ గారికి. 9కి గారికి క్లారిటీ పెద్ద లేదు. క్లారిటీ ఉంటే కనుక ఈరోజు ఆవిడ ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ చాలా వరకు చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఏంటంటే డల్గా ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఆల్రెడీ ప్రతి వీక్ నాగార్జున గారు ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ఎవరికి 9కి గారికి. అయినా ఆవిడ ఈట్ చేసుకోలేక ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు అనమాట. అయితే ఈ ప్రేరణ గారి విషయంలో తను చెప్పింది అయితే పెద్ద కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ వెన్నుపోటు ఎవరు పొరుస్తారమ్మా అని చెప్పేసి నాగార్జున గారు అడిగితే అక్కడ మణికంఠ పేరు పెడుతుంది. ఏం పెడుతుందంటే చాలాసార్లు నాకు వెన్నుపోటు పొడిచాడు సార్, తర్వాత ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాడు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నిన్న కూడా చెప్పింది ఆవిడ, అది మన మిర్రర్ టాస్క్ ఉంది కదా, అందులో కూడా చెప్పింది తనకి అన్ని బోర్డులు అన్ని మిర్రర్స్ కూడా తనకి సూట్ అవుతాయి అన్నట్టు చెప్పారు కదా. అయితే ఇక్కడ చాలాసార్లు నాకు వెన్నుపోటు పొడిచాడు సార్ హౌస్లో ఇన్ని రోజులు ఉన్నందుకు. ఇన్ని రోజులు ఉన్నాం కదా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, కానీ ప్రతిసారి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తాడు అన్నట్టుగా చెప్తుంది. తర్వాత మనకంటే ఏం చెప్తుంది అంటే నేను జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి కొంచెం గేమ్ మార్చుకొని జాగ్రత్తగా ఆడుకో, నువ్వు అందుకే సేవ్ అయ్యావు కదా అన్నట్టుగా ఆవిడ చెప్తారు. దాని తర్వాత నకిలీ స్నేహితుడు ఎవరు అని అడుగుతారనమాట. అయితే ఇక్కడ విష్ణుప్రియ పేరు పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్గా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో విష్ణు అండ్ సీత అండ్ మన నైనిక ముగ్గురు ఒక దిక్కున ఉండి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ మరి ఇక్కడ నకిలీ స్నేహితుడు అని మరి ఆవిడకి ఎందుకు అనిపించిందంటే కొంచెం అంటే నేను కొంచెం లోగా ఉన్నప్పుడు ఓకే, కొంచెం హైగా ఉన్నప్పుడు అంటే లోగా ఉన్నప్పుడు నా దగ్గర రావాలి, కొంచెం హైగా ఉన్నప్పుడు కూడా నా దగ్గర రావాలి. అంటే హైగా ఉన్నప్పుడు వచ్చి లోగా ఉన్నప్పుడు రాలేదనుకో అది నిజమైన స్నేహితుడు అవ్వడు. అంటే నేను బాధలో ఉన్నప్పుడు రాకుండా సంతోషంలో ఉన్నప్పుడే ఉపయోగం ఏముంది అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళలేదట. యాక్చువల్గా తను వెళ్ళకపోవడానికి ఏంటంటే తన గేమ్ కూడా చెడగొట్టుకోవడానికి విష్ణుప్రియ గారు ఏం చేస్తున్నారు, పృథ్వీ గేమ్లో ఎంటర్ అవుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పృథ్వీ వెనకాల వెళ్తుంది ఆవిడ, ఇంకా ఆవిడ గేమ్ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు తను కూడా నాకు తెలిసి ఓటింగ్లో చివరి స్థానంలో చివరి నుంచి 1-2 స్థానాల్లో విష్ణుప్రియ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉండేది. ఈవిడేం చేసిందంటే మళ్ళీ వెనక్కి వచ్చి వెనకాల క్యూ కట్టిందనమాట.
అంటే లైన్లో థర్డ్ పర్సన్లో ఉండే పర్సన్ ఒక 10 మెంబర్ తర్వాత వచ్చి క్యూ కట్టినట్టు వెనక్కి వచ్చేస్తుంది గేమ్లో. కాబట్టి ఆవిడ లాస్ట్ 1 వీక్ నుంచి ఏం చేస్తుంది, సోనియా గారు వెళ్ళిపోయిన కాడి నుంచి పృథ్వీ వెనకాల తిరగడం, అంటే పృథ్వీ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడం, మాట్లాడడం చేస్తుంది. ఇక్కడ లోలో ఎవరు నైనిక్ గారు లోలో ఉన్నప్పుడు విష్ణుప్రియ వెళ్ళలేదన్నమాట. విష్ణుప్రియ వెళ్ళలేనప్పుడు ఫ్రెండ్షిప్ తగ్గించేసింది అన్న దాంతో ఫస్ట్ బాగానే ఉంది, తర్వాత నన్ను తగ్గించేసింది. అంటే పృథ్వీ మ్యాటర్ ఎత్తకుండా చెప్పింది అనమాట. నేను లోలో ఉన్నప్పుడు నా దగ్గర రాలేదు, సో లాస్ట్ 1 వీక్ నుంచి నాకు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నాకు నకిలీ స్నేహితురాల కింద అనిపించిందని చెప్పింది. అంటే ముందు బాగానే ఉంది కానీ ఈ 1 వీక్ నేను లోలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నాకు నకిలీ స్నేహితురాల కింద అనిపించిందని చెప్పి విష్ణుప్రియని అంటారు. ఇది నిజమే, ఎందుకంటే ఆవిడ ఎంతసేపు పృథ్వీ గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సో తను తగ్గించేసింది. అందువల్ల తను ఆ పదం ఇక్కడైతే ఈ పదం అయితే కరెక్ట్. నెక్స్ట్ వచ్చి అటెన్షన్ షేకర్. ఇక్కడ పృథ్వీకి ఇస్తుంది అనమాట. తను ఏదైనా డ్రెస్ వేసుకున్నా ఏదన్నా చేసుకున్నా నలుగురిలో కనిపించాలి, ఎలా ఉంది బాగుంది అన్నట్టుగా వాళ్ళ అటెన్షన్ కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి నీకు అంత అవసరం లేదు, అందరూ నేను చూస్తూనే ఉంటారు కాబట్టి నీకు ఆ ప్రాబ్లం లేదన్నట్టుగా ఆవిడ చెప్తుంది. పెద్దగా తన గురించి ఏమి పెద్ద ఇదేమీ లేదు కాబట్టి. నెక్స్ట్ అవకాశవాది. ఇక్కడ అవకాశవాది ఎవరని అంటే ఇక్కడ తప్పుగా ఏం చెప్పదు, నబీల్ని పేరు పెడుతుంది. గేమ్ మీద చాలా క్లారిటీ ఉంది సార్, ఒక గేమ్ ఆడాలంటే దాన్ని నెగ్గడం కోసం ట్రై చేస్తాడు. సో గేమ్ పరంగా నెగ్గడానికి ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని అవకాశవాది అన్నట్టుగా చెప్తారు, మంచిగానే చెప్తారు. నెక్స్ట్ నాగార్జున గారు ఏమంటారంటే, అంటే ఆవిడ ఏమంటుందో చెప్పేటప్పుడు ఒక గేమ్ ఏదన్నా ఓడిపోతాను అని అనుకుంటే అది ఓడిపోకుండా గెలడానికి ఒక క్లారిటీ కానీ దాని గురించి ఆ గేమ్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు అన్నట్టుగా ఒక అవకాశవాదం అన్నట్టుగా చెప్తే నాగార్జున గారు ఏమంటారంటే ఓడిపోతాను ఎలా అనుకుంటాడమ్మా, ఓరుగొల్లు బిడ్డ అని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తారనమాట. అంటే ఓరుగొల్లు బిడ్డ ఓడిపోతాను ఎలా అనుకుంటాడు కానీ నెగ్గడానికి ట్రై చేస్తాడు కదా అన్నట్టుగా చెప్తారు. తర్వాత ఇక్కడ డైరీలో ఇంకో పేజీలో నిజమైన స్నేహితుడు అని ఉంటుంది, అక్కడ సీత పేరు పెడుతుంది అనమాట. సార్ నేను షోలోకి వచ్చినప్పుడు అనుకున్నా తను బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని, షోలో ఎంటర్ అయినప్పుడు అనుకుందట సీత నాకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని. తను అనుకున్నట్టుగానే ఈ 5 వీక్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. మేము ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది. తర్వాత గేమ్ చేంజర్ ఎవరమ్మా అన్నట్టుగా అందులో ఉంటుంది అనమాట ఆ బిగ్ బాస్ డైరీలో. సార్ నిఖిల్ అయితే గేమ్ చేంజర్ సార్, టాస్క్లో ఉన్నాడంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఎంతసేపు ఏ టాస్క్ వచ్చినా కూడా దానికి టఫ్ ఫైట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కాబట్టి గేమ్ చేంజర్ అయితే నిఖిల్. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పా చాలా మందితో, అయితే విన్నర్ నిఖిల్ అవుతాడని, కప్పు నిఖిలే పట్టుకెళ్తాడు అన్నట్టుగా కూడా నేను చెప్పానని చెప్తారు. తర్వాత మందబుద్ధి అని ఉంటుంది అందులో. మందబుద్ధి ఎవరమ్మా అంటే యష్మికి ఇస్తుంది. అంటే మామూలుగా కాదు, జస్ట్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లేక ఇంక యష్మికి ఇచ్చేస్తారు. నువ్వు వెరీ స్ట్రాంగ్, నువ్వే నా కాంపిటీషన్ అనుకున్నా, ఆల్ ది బెస్ట్ అని చెప్తారు అనమాట. అంటే కొంచెం మందగా, అంటే గొడవల్లో గట్టా ఆలోచించినప్పుడు మరి ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు కానీ ఇంకా అక్కడ పదాలు లేక ఇచ్చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏమన్నదంటే ఆవిడ నువ్వే నా కాంపిటీషను అని నేను అనుకున్నా, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తారు. సరేనమ్మా ఓకే అన్నట్టుగా యష్మి తల ఊపుతారు. తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, సరే అయితే అందరూ అయిపోయారు కాబట్టి మీకు వైల్డ్ కార్డ్స్ ఎదుర్కోవడానికి మీకు ఎనర్జీ కావాలి, సో ఆ ఎనర్జీ నేను చెప్తాను అన్నట్టుగా ఆయన చెప్తారు. అయితే ఇక్కడ అంటే మన ఇది జరగడానికి ఇంకా మన నైనికిని ఏం చేస్తారంటే, సరే అమ్మా నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి నైనికిని పంపించేసిన తర్వాత నాగార్జున గారు మీకు బూస్ట్ ఇవ్వాలి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ వచ్చేది వైల్డ్ కార్డ్స్ కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కొంచెం ఎనర్జీ ఇస్తానని చెప్పేసి నిన్న మెసేజ్లు వచ్చాయి కదా, నిన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి యష్మి గారు వాళ్ళ నాన్నగారి కొన్ని మిస్ అయినాయి కదా, మనకంట వాళ్ళ మిస్సెస్ గారి దగ్గర నుంచి ఇలా మెసేజ్లు మిస్ అయిన వాటిని స్టోర్ రూమ్లో ఉంటాయి. ఆ స్టోర్ రూమ్కి సంబంధించి మన నిఖిల్ని తీసుకురమ్మంటారు. సో ఇవి మీకు వినిపిస్తాను, కొంచెం మీకు బూస్ట్ వస్తుంది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీరు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోవచ్చు అన్నట్టుగా అని చెప్తారు. సరే ఇందులో ఏం చేస్తారంటే సీత పేరున ఉన్న లెటర్ వస్తుంది. అయితే ఇక్కడ నిఖిల్ చదవమని చెప్తారనమాట. అయితే సీత నువ్వు బిగ్ బాస్లో ఆడుతున్న గేమ్ చూసా, అంటే సీత గారు వాళ్ళ అమ్మగారు రాస్తారనమాట. దీన్ని నిఖిల్ చదువుతూ ఉంటాడు. సీత నువ్వు బిగ్ బాస్లో ఆడుతున్న గేమ్ చూసా, ఇలానే ఆడి కప్ తీసుకో, ఇలాగ ఆడి కప్ తీసుకుని నంజాలు రావాలమ్మా అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు రాస్తారు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే విష్ణుప్రియకి అమ్మ లేదని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కింద తను కూడా నా కూతురు అన్నట్టుగా
సీత గారు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇక్కడ విష్ణుప్రియ థ్యాంక్ యూ అమ్మగారు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతుంది. తర్వాత సీత గారు ఏమంటారంటే, సార్ మా అమ్మగారికి మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం, ఒక హాయ్ చెప్పండి సార్ అంటే, వాళ్ళ పేర్లు చెప్పమ్మా అంటే సుబ్బారాయుడు పద్మావతి సార్ అంటే, సుబ్బారాయుడు పద్మావతి గారికి నమస్కారం అండి, మన నంద్యాల బాగుందని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడతారు. దీని తర్వాత నెక్స్ట్ లెటర్ నబీల్ అనమాట. నబీల్ లెటర్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ రాస్తారు, వరంగల్ అక్కడ వరంగల్ ట్రోఫీ తీసుకుంటారా, అమ్మ వెయిట్ చేస్తుంది, వరంగల్ ట్రోఫీ పట్టుకురా అని చెప్పి తర్వాత ఏంటంటే ఫుడ్ సరిగ్గా తింటున్నావో లేదని అమ్మ చాలా బాధపడుతుంది ఆ విషయంలో అన్నట్టుగా, డైలీ టీవీలో చూస్తుంది అన్నట్టుగా చెప్తారు. అయితే ఇక్కడ నబీల్ ఏమంటారంటే, హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఏదన్నా మీ అమ్మగారు చెప్తావా నబీల్ అని నాగార్జున గారు అడిగితే, అమ్మ ఫుడ్ విషయంలో ఆలోచించొద్దు, సీత చాలా బాగా వండి పెడుతుంది, ఫుడ్ విషయంలో అసలు లోటు ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నట్టు అన్నట్టుగా చెప్తాడు. సరే అమ్మ నువ్వు అన్నట్టు ట్రోఫీ పట్టుకుని వస్తా అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్తారు. నెక్స్ట్ యష్మి. యష్మి యష్మి నువ్వు అక్కడ మణికంఠ గురించి అనమాట. మణికంఠ అదే సంబంధించి అక్కడ తీసుకోదు కదా లెటర్, ఎవరిది మణికంఠ వాళ్ళ మిస్సెస్ గారు రాసిన లెటర్ తీసుకోదు కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, యష్మి నువ్వే కదా మణికంఠకు అన్యాయం చేసావు కాబట్టి మణికంఠకు వచ్చిన లెటర్ కూడా నువ్వే చదవంటారు. అయితే ఇక్కడ మణికంఠ లెటర్ అంటే వాళ్ళ వైఫ్ రాశారు కదా, చదువుతారు అనమాట. హాయ్ జూనియర్, ఫస్ట్ జైలుకి నువ్వే కదా వెళ్ళావని వాళ్ళ మిస్సెస్ అంటే, హాయ్ జూనియర్ ఫస్ట్ జైలుకి నువ్వే వెళ్ళావు కదా, గేమ్ బాగా ఆడుతున్నావు, బయట వాళ్ళు ఏమనుకున్నారో అని ఆలోచించకుండా నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయంటే, వాళ్ళ మిస్సెస్ లెటర్ మిస్ అయిందని ముందు రోజు ఏడుస్తూ ఉంటాడు కదా, ఫుల్ ఏడుస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ కోసం నాగార్జున గారు ఏదో ఫన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఎందుకు వచ్చింది అన్నట్టుగా యష్మితో చదివించారు. ఇక్కడ ఫస్ట్ నువ్వు జైలుకి వెళ్ళావు కదా, నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, దీన్నే కంటిన్యూషన్ చేయి కానీ డిస్టర్బ్ అవ్వకని చెప్తారు. తర్వాత ఆవిడ ఏమంటదంటే, బీ లైక్ ఏ అర్జున్ మహాభారతం. ఇక్కడ నిన్ను అంటే అర్జున్ మహాభారతంలో చూడు, ఆ పక్షిని చెట్టు మీద ఏం కనిపిస్తుంది అంటే, నాకు అయ్యే మాత్రం అదే కన్ను మాత్రమే కనిపిస్తుంది, పక్షి మొత్తం కనిపించట్లేదని చెప్తాడు కదా, అలాగే నీకు బిగ్ బాస్ హౌస్లో ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టు, ఇంక నీకు వేరే కనిపించకూడదు అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేటట్టు ఆవిడ ఆ లెటర్లో రాస్తుంది అనమాట. తర్వాత ఎమోషనల్ అవ్వకు, అస్తమానం ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నామని చెప్పేసి అవ్వద్దని చెప్పేసి శ్రీప్రియ అని చెప్పేసి ఉంటుందంట, వాళ్ళ మిస్సెస్ పేరు శ్రీప్రియ కాబట్టి నువ్వు ఏంటంటే ఎమోషనల్ అవ్వకు, గేమ్ మీద ఫోకస్ చేయి, మహాభారతంలో అర్జునుడు ఆ పెట్ట కన్ను మీద పెట్టినట్టుగా నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ అడుగుతారనమాట, అంటే ఆ లెటర్ కోసం చాలా ఫీల్ అయిపోయి ఏడ్ చేసి చాలా అయిపోయాడు కదా, సరే ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా నీకు అని చెప్పి అడిగితే అదే నాగార్జున గారు అడిగితే, వచ్చింది సార్ అంటారు. మరే మీ డాక్టర్ గురించి ఏం మాట్లాడవా అన్నట్టుగా ఆయన అడుగుతారు, ఎందుకంటే మీ డాక్టర్ కోసం ఏం మాట్లాడతావని నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వేం మాట్లాడవు అన్నట్టుగా ఆయన అడుగుతారు. సార్ నా ప్రాణం సార్ తను, అంటే యాక్చువల్గా ఆ పాప అంటే వాళ్ళ పాప నా ప్రాణం సార్ అనేసి, సార్ నేను యాక్చువల్గా ఇందాక అంటారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎలా ఎదుర్కొంటావు మనీ అంటే, సార్ సైలెన్స్గా ఉండాలనుకుంటున్నాను, చాలా సైలెంట్గానే ఉంటాను సార్ అంటాడు కదా. అయితే యాక్చువల్గా నేను సైలెంట్గా అయిపోదాం అనుకున్నాం, కానీ ఇకపై నేను సైలెంట్గా ఉండను సార్ అయితేనని చెప్పేసి మళ్ళీ మనకంట సైలెంట్గా ఉండని చెప్తాడు. తన కోసం ఎక్కువ అంటే పిల్ల కోసం ఎక్కువ పైసలు పట్టుకొని వెళ్తాను సార్ నేను అన్నట్టుగా చెప్తారనమాట. అంటే గేమ్లో ఎక్కువ రోజులు ఉంటే పైసలు అంటే అమౌంట్ వస్తుంది కదా, అలాగే విన్ అయినా కూడా అమౌంట్ వస్తుంది కాబట్టి నా పిల్ల కోసం గేమ్ ఆడతాను, సైలెంట్గా అయితే మాత్రం ఉన్న ఇందాక అన్నట్టుగా అని చెప్పేసి ఆయన చెప్తాడు. దాని తర్వాత అదే నిఖిల్ ట్రే పట్టుకెళ్ళి లోపల పెట్టేసేమ్మా స్టోర్ రూమ్లో అంటే, హౌస్ మేట్స్ అంటారు అదేంటి సార్ ఇంకా యష్మి లెటర్ ఉంది కదా అంటే, ఆల్రెడీ నేను 76 వర్డ్స్లో 13 వర్డ్స్ చెప్పేశాను కదా నేను, ఇంకేముంది అన్నట్టుగా ఆయన అంటాడు. అయితే లేదు సార్ యష్మికి పాపం మరి తనది కూడా చెప్పండి సార్ అని హౌస్ మేట్స్ అడుగుతారు ఆ లెటర్ గురించి. సరే అయితే ఏం చేస్తారంటే యష్మి లెటర్ని మణికంఠని చదవమని చెప్తారనమాట. ఇక్కడ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు రాసింది ఏంటంటే, కుటుంబంలో మిగిలిన వారి లాగానే మీ కళను సాకారం చేసుకున్నప్పుడు, అంటే కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంలో మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలనుకున్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారట, కానీ తనకు సపోర్ట్ చేయలేదట, తన వెంట నిలబడలేదు, నీకు సపోర్ట్ చేయలేకపోయాను, కానీ నువ్వు అనుకున్నది మాత్రం సాధించావు, చాలా గర్వపడుతున్నా అన్నట్టుగా ఆయన అంటాడనమాట. అంటే ఈవిడ ఏదో ఒకటి చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో సభ్యులకి అంటే వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేశారు, కానీ యష్మికి సపోర్ట్ చేయలేదట. అందుకని చెప్పేసి
నీకు సపోర్ట్ చేయలేనని చెప్పేసి ఆ లెటర్‌లో రాశారనమాట. ఐ మిస్ యూ మొగలాయ్ అని చెప్పి చెప్తారు. అంటే ఆవిడకి సపోర్ట్ చేయలేదు. అంటే మరి ఆవిడ మూవీ సైడ్‌కి రావడం కోసమనో మరి దేనికో ఇంట్లో వాళ్ళ ఫాదరు తను అనుకున్నప్పుడు సపోర్ట్ చేయలేదట. వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు గానీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో, దానికోసం ఆయన ఐ మిస్ యూ మొగలాయ్ అని చెప్తారు. సరే అయితే దానికి బాధపడుతున్నానని చెప్పి చెప్తారనమాట. చింతిస్తున్నా అని. తర్వాత యష్మి నేను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి ఈ మాటల కోసం ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇటువంటి మాటలు రావాలని నేను కోరుకుంటున్నా. బిగ్ బాస్ నాకు ఈ సందర్భంగా ఆ మాటలు నాకు తెలియజేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ అన్నట్టుగా బిగ్ బాస్ థ్యాంక్ యూ చెప్తది. అంటే తను ఏ ఇండస్ట్రీ సైడ్ రావడం కోసం వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు తను బయటకొచ్చి ఈరోజు సక్సెస్ అయింది కదా! సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ నాన్నగారు నేను చింతిస్తున్నానమ్మా నీకు సపోర్ట్ చేయలేనందుకు అన్నట్టుగా ఆయన చెప్తారు. సో, దానికి మా నాన్నగారు నన్ను ఈరోజు అర్థం చేసుకొని నా కోసం ఈ మాటలు చెప్పినందుకు నేను బిగ్ బాస్ రుణపడి ఉంటానన్నట్టుగా ఆవిడ చెప్తారనమాట. తర్వాత ఇక్కడితో ఈ ఏదైతే ఉందో మనం ఇప్పటి వరకు చూస్తున్నాం కదా! సీజన్ 8కి సంబంధించి ఈళ్ళకి సంబంధించి హౌస్‌మేట్స్‌కి సంబంధించి అక్కడితో కట్ అయింది. సీజన్ 8లో ఇక్కడితో ఎలిమినేషన్ గురించి అయిపోయింది కదా! నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.